ఫ్రెండ్స్, చంక దగ్గర ఒక్క ముడత కూడా రాకుండా హ్యాండ్స్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో చూద్దామా. క్లాత్ని ఇలా 4 ఫోల్డింగ్స్ మీద ఫోల్డ్ చేసుకొని క్రింది వైపున ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా కట్ చేసుకోండి. ఇక్కడ హ్యాండ్ పొడవు 9 ఇంచెస్, హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 ఇంచెస్. క్రింది వైపున మీరు హెమ్మింగ్ వేసుకోవాలి అంటే 1 ఇంచ్ ఖర్చు తీసుకోండి. పైపింగ్ అయితే 1/2 ఇంచ్ సరిపోతుంది, లేదా తిప్పి స్టిచ్ వేసుకున్న 1/2 ఇంచ్ సరిపోతుంది. ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు కోసం నేను 1 ఇంచ్ తీసుకున్నాను. హ్యాండ్ డౌన్ 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ 5.5 ఇంచెస్, ఖర్చు కోసం 2 ఇంచెస్కి మార్క్ చేశాను. షోల్డర్ దగ్గర 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ కంటే 1/4 ఇంచ్ తగ్గించేసి ఇక్కడ ఖర్చు కోసం 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని హ్యాండ్ కర్వ్ని ఇలా నీట్గా డ్రా చేసుకోవాలి. హ్యాండ్ కర్వ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు మాత్రం ఈ కర్వ్ షేప్ని కరెక్ట్గా మార్క్ చేయలేదు అంటే చంక దగ్గర టైట్గా పట్టినట్టు వస్తుంది, లేదా లూజ్ అయినా అయిపోతుంది అనమాట. కాబట్టి హ్యాండ్ కర్వ్ని కరెక్ట్గా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా టక్స్ని ఇస్తే మనకి స్టిచ్చింగ్లో ఈ టక్స్ అన్నీ యూజ్ అవుతాయి. లోతు చాలా ఇంపార్టెంట్. ఇలా లోతుని కరెక్ట్గా కట్ చేశారు అంటే ఫ్రంట్ సైడ్ అస్సలు వ్రింకిల్స్ రావు. 1/2 ఇంచ్ లోతుని మార్క్ చేసుకొని ఇక్కడ టక్స్ పాయింట్ దగ్గర నుంచి 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. బిగినర్స్కి ఇలా డైరెక్ట్గా లోతుని డ్రా చేయడం రాకపోతే కర్వ్డ్స్కి వెళ్ళి ప్లేస్ చేసి ఈజీగా ఇలా లోతుని డ్రా చేసుకోవచ్చు. ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్ నేమ్ క్రింద ఉంది, చెక్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోదు ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.